పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కల్కి 2898 ఏడి మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ హీరో ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కిని భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై వేరే లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్లో ఉండనున్న ఈ చిత్రం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా మేకర్స్ రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ ఎలా దుమ్ము రేపుతుందో మనకందరికీ తెలిసిందే. యూట్యూబ్లో నెంబర్ 1 ప్లేస్లో ట్రెండ్ అవుతూ రికార్డు స్థాయిలో వ్యూస్ని దక్కించుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళితో పాటు పలువురు సెలబ్రిటీలు కల్కి ట్రైలర్పై నెట్టింట స్పందించారు. మూవీ టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. తాజాగా కింగ్ నాగార్జున రెస్పాండ్ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ పెద్దగా యాక్టివ్గా ఉండని నాగ్ నేడు కల్కి ట్రైలర్పై ప్రశంసలు కురిపించారు. ఏం ప్రపంచం సృష్టించారు మీరు, మన భారతదేశపు అపురూపమైన కథలను తెరపైకి తీసుకువస్తున్నారు. చిత్రాన్ని చూసేందుకు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. అమిత్ జీ ఫైర్, కమల్ జీ జస్ట్ వావ్, ప్రభాస్ ప్రయోగాలు చేసే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. కల్కి మేకర్స్ అయిన అశ్వనీ దత్, స్వప్న దత్, స్వీటీని తన ఫేవరెట్ నిర్మాతలుగా పేర్కొంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు నాగార్జున. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని రాసుకొచ్చారు. ప్రస్తుతం నాగ్ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అయితే నాగార్జున సినిమాల కోసం పెద్దగా ట్వీట్ చేయడం ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇంతలా ప్రశంసలు కురిపించారంటే కల్కి రేంజ్ ఎలా ఉందో తెలుస్తుందని ప్రేక్షకులు పేర్కొంటున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే అమెరికాలో కల్కికి పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా త్వరలోనే మొదలు కానున్నాయి. ఇక్కడ కూడా రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగే అవకాశం ఉంది. మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్తో మూవీని ఫస్ట్ డే చూడాలని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.